హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ టేప్ యూస్ చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు బ్లౌజ్ పెట్టేసి ఎలా మార్కింగ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు అనేది చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇది 2 బ్లౌజ్ పీసెస్ అంటే లైనింగ్ క్లాత్ అన్నట్టు 2 ఒకేసారి నేను కటింగ్ వేసుకుంటున్నాను. ఫోల్డింగ్ ఇలా మా వైపు ఉండేలాగా, ఓపెన్ అనేది ఇట్లా ఆపోజిట్ వైపు వచ్చేటట్టు క్లాత్ అనేది పరుచుకోండి. ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు. ఇప్పుడు మార్కింగ్ చూద్దాము. కింద వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, అంటే కింద ఫోల్డింగ్ వస్తుంది కదా లైనింగ్ క్లాత్కి, అలాగే బ్లౌజ్ పీస్కి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కింద వరకు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కింద వైపు నుంచి పై వరకు పెట్టేసి ఒక మార్క్ అనేది డ్రా చేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా అదే విధంగా మెజర్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రైట్గా స్కేల్తో లైన్ వేసుకోండి. పై వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే పైన స్టిచ్చెస్ వస్తాయి కదా, దానికోసం షోల్డర్ దగ్గర కుట్లు వేసుకుంటాం కదా మనం షోల్డర్ జాయింట్కి, అలా. ఇప్పుడు బ్లౌజ్ని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ లైన్ వేసాను కదా, అక్కడి నుంచి పైకి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి. మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ పైన డాట్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్ మెజర్మెంట్ చూద్దాము. ఇలా మిడిల్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి. బ్లౌజు సెంటర్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని నిదానంగా ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోండి. ఎందుకంటే షోల్డర్ డ్రాప్ కాకుండా ఫిట్గా కూర్చోవాలంటే ఫస్ట్ ఈ నెక్ విడత్ ఒకటి నీట్గా నిదానంగా క్లియర్గా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ మార్కింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. నేను ఇది ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను ఎడమ చేత్తో డ్రా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే నేను కుడి చేత్తోనే డ్రా చేస్తున్నాను. నెక్ మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సైడ్ జాయింట్ ఉంటుంది కదా, కింద నుంచి పై వరకు ఇలా మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకుని కుట్టు నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి, ఇది బ్లాక్ బ్లౌజ్ కాబట్టి కుట్టు అంత క్లియర్గా కనిపిస్తూ లేదు. ఇక్కడ వేలు పెట్టి పైన వైపున వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి, అక్కడికి కుట్టు ఉంటుంది. అక్కడి నుంచి పై వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. షోల్డర్ జాయింట్ కూడా అంతే, షోల్డర్ జాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చెస్ అనేది వచ్చింది. నేను ఈ వేలు పెట్టిండే చోట ఒక మార్క్ చేసుకొని 3 కలుపుతూ ఇలా క్రాస్గా కర్వ్ అనేది తీసుకోండి. ఇది చంక రౌండ్ అన్నట్టు. తర్వాత నడుం లూజ్ చూసుకోవాలి. నడుం ఈ విధంగా పెట్టేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అటు సైడ్, అంటే ఇక్కడ టక్స్ వస్తాయి కదా వీపులో, మనం ఆ టక్స్ వేసుకోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అలాగే ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం ఒక 1.5 2 ఇంచెస్ ఎంతైనా వేసుకోవచ్చు, మన చాయిస్ అది. ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ని మిడిల్కి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చెస్ట్ లూజ్ అన్నది మెజర్ చేసుకోండి. అంటే వీపు మనం డీప్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ చంక డౌన్ వరకు ఎంతైతే వస్తుందో అది చెస్ట్ లూజ్ అన్నట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడికి కరెక్ట్గా ఒక డాట్ పెట్టుకోండి. ఎక్స్ట్రా స్టిచ్చెస్కి అయితే మనం ఎంత కావాలో, ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాను నేను నడుంకి టక్స్ వేయడానికి. ఇంకా మిగతాది ఎక్స్ట్రా సైడ్లో స్టిచ్చెస్ వస్తాయి కదా, దాని గురించి వేసుకున్నాను. చిన్న టిప్ అయితే చెప్తున్నాను. చంక కింద ముడతలు రాకుండా ఉండడానికి ఈ సైడ్ జాయింట్కి మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని ఇది క్రాస్గా ఇలా కటింగ్ చేసుకున్నారంటే మనము వీపు జాయింట్ చేసినప్పుడు ఫిట్గా కూర్చొని, సైడ్ జాయింట్ వేసుకున్న తర్వాత మనం చంక దగ్గర అస్సలు ముడతలు అనేది రావు. ఇక్కడ సైడ్లో మనం స్టిచ్ వేసిన క్లాత్ కూడా ఈ నడుము దగ్గర కొద్దిగా బయటికి వస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మార్కింగ్ని బేస్ చేసుకుంటూ క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇది నా న్యూ ఛానల్. నేను 1 వీక్ నుంచి అయితే చెప్తూనే ఉన్నాను. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అయితే వీడియోస్కి అయితే చాలా లైక్స్ అనేది తక్కువ వస్తున్నాయి. 1K వ్యూస్ వచ్చిన ఒక 10 లైక్స్ కూడా రావట్లేదు. లైక్ చేయడం వల్ల వీడియో అనేది సజెషన్ అవుతుంది. లైక్ చేయండి. అలాగే మీ ఇంకేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, అది ఎలాగైతే ఉంటుందో అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇది క్లాత్ ఎక్కువనే ఉండి తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే మార్క్ చేసుకోండి.
క్లాత్ అనేది కదలకుండా స్టిఫ్గా పెట్టుకొని మార్క్ చేసుకొని ఫ్రంట్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి బ్లౌజ్తో ఇప్పుడు నెక్ షేప్ అలాగే చెస్ట్ డౌన్ అనేది మార్క్ చేసుకోండి. ఈ నెక్ రౌండ్ అనేది కొద్దిగా క్లియర్గా వేసుకోండి, ఎందుకంటే షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం రాకుండా క్లియర్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ నెక్ అన్నది మార్క్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూస్తున్నంతసేపు ఎడమ చేత్తోనే రాస్తున్నట్టు నాకే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్ రౌండ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ సెంటర్లో ఒక స్టిచ్ వస్తుంది, కిందన ఒక స్టిచ్ వస్తుంది. అన్నిటినీ కలుపుతూ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. చెస్ట్ పాయింట్ అయితే అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. సైడ్ జాయింట్ పైన ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి, కింద ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని మనం మార్కింగ్ అన్నది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లాక్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడెక్కడ జాయింట్ ఉన్నది తెలిసట్లేదు, అన్ని చోట్ల నేను వేలు పెట్టి మార్క్ చూపిస్తాను. ఈ విధంగా కరెక్ట్గా చంక రౌండ్ అనేది పట్టుకొని ఒక వేలు అనేది ఇక్కడ పెట్టుకొని, వేలు పెట్టుకున్న చోట ఒక డాట్ అనేది పెట్టుకొని ఆ డాట్ కలుపుతూ ఇందాక బ్యాక్ సైడ్ పార్ట్ మార్క్ వేసుకున్నానే దాన్ని బేస్ చేసుకుంటూ రౌండ్ తీసుకున్నారంటే మనకు చంక రౌండ్ అనేది వస్తుంది. అలాగే కింద 3 డాట్లు కలిపేస్తూ మనం క్రాస్గా డ్రా చేసుకున్నామంటే మనకు బెల్ట్ షేప్ కూడా వచ్చేస్తుంది. ఈ మార్క్స్ని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది అస్సలు టేప్ మెజర్మెంట్ రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నేను బ్యాక్ కెమెరాతో ఇంతకు ముందే ఒక బ్లౌజ్ కటింగ్ షూట్ చేశానైతే అప్పుడు మిడిల్లో ఒక ఫోన్ వచ్చేసి వీడియో ఆఫ్ అయిపోయింది, చూసుకోలేదు. ఆ వీడియో మొత్తం రికార్డ్ అయిందని తీసి చూస్తే అంటే వీడియో అస్సలు రికార్డ్ కాలేదు. అందుకే ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో షూట్ చేస్తున్నాను. వీడియో ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇలా కాకుండా మీకు ఏదన్నా ఈ ప్రాబ్లంకి సజెషన్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ కూడా అంతే. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని 4th ఫోల్డింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు స్లీవ్ లెంత్ అనేది మిడిల్కి అంటే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింది వరకు ఈ విధంగా పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అంటే కుట్ల కోసం వెళ్తుంది కదా, షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కింద వైపున కూడా ఇది బ్యాక్ సైడ్ నుంచి మెజర్ చేయాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటూ కింద వైపున కూడా జాయింట్ ఉంటుంది కదా, చంక జాయింట్, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి కుట్టు చూసుకుంటూ ఇలా వేసుకోండి. అలాగే క్రాస్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక డాట్ పెట్టుకొని క్రాస్గా ఇలా కలుపుకున్నారంటే మనకు స్లీవ్ మెజర్మెంట్ అన్నది కటింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు చేతి లూజు, స్లీవ్ లూజ్ అన్నట్టు అది మార్కింగ్ చేసుకుని ఇవి లైన్లు బేస్ చేసుకుంటూ మొత్తం కలిపారంటే స్లీవ్ లూజ్ అన్నది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కొద్దిగా కటింగ్ చేసేసామంటే మనకు స్లీవ్ కటింగ్ అనేది అయిపోతుంది. లోతు ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి తీసుకున్నాను. అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లోతు అనేది లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత తీసుకుంటాను. ఎక్కడెక్కడ మనకు కట్స్ కావాలో అక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర, స్లీవ్ ఫోల్డింగ్ దగ్గర చిన్నగా 2 టక్స్ ఇచ్చాను. ఇప్పుడు మిగిలింది బెల్ట్ అయితే ఈ విధంగా మనం మిగిలిన క్లాత్తో అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్లో బెల్ట్ ఎంతైతే ఉంటుందో ఇది ఆపోజిట్ కలర్లో ఉంది, క్లియర్గా కనిపిస్తుంది. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి బెల్ట్ జాయింట్కి. అలాగే పైన కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇది నేను ఎక్కడ ఎడిటింగ్ అయితే చేయలేదు, ఎలా తీసిన వీడియో అలాగే పెట్టేశాను. ఇంతే ఫాస్ట్గా మీరు కూడా కటింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఒకసారి చూసారంటే కటింగ్ చేసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.